టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 దిశగా టోర్నీ టన్ను తీసుకుంది. ఇక మీదట జరగబోయే ప్రతి మ్యాచ్ చావో రేవో కానుంది. గెలిచిన జట్టు నాకౌట్ రేస్ లో ఉంటుంది. ఓడిన టీం ఇంటిదారి పట్టాల్సిందే. టఫ్ కాంపిటీషన్, హై ప్రెజర్ ను తట్టుకొని నిలబడ్డ జట్టు ముందుకు వెళ్తుంది. సూపర్ 8 కోసం అన్ని టీంలు కూడా సిద్ధమవుతున్నాయి. టీమిండియా కూడా అందుకు తగ్గట్లుగా జోరుగా సాధన చేస్తుంది. గ్రూప్ దశలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధమవుతుంది. బౌలింగ్ దళం చెలరేగి ఆడుతున్న బ్యాటింగ్ యూనిట్ గాడిన పడాల్సి ఉంది. అమెరికాలోని డ్రాపిన్ పిచ్లపై వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్ప ఎవరూ రాణించలేదు. గ్రూప్ దశలో యుఎస్ఏ తో జరిగిన 3వ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసినా తన సహజ శైలిలో ఆడలేకపోయాడు. యుఎస్ఏ పిచ్లపై అటు షాట్లు ఆడలేక ఇటు స్ట్రైక్ రొటేషన్ చేయలేక భారత బ్యాటర్లు అపసోపాలు పడ్డారు. పరుగులు రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. అయితే బౌలింగ్ యూనిట్ రఫాడించడంతో టీమిండియా గ్రూప్ దశను దాటింది. కానీ సూపర్ 8 లో అలా ఆడతానంటే కుదరదు. నెక్స్ట్ స్టేజ్ మ్యాచ్లన్నీ కరేబియన్ పిచ్లపై జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. లీగ్ స్టేజ్ లో జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ అవ్వమని చెప్పాడు. ఇక మీదట సిసలైన బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. 2 ఏళ్లుగా టీ20 నెంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నా గత కొన్ని రోజులుగా ఆ హోదాకు తగ్గట్లు ఆడలేకపోయా. నెంబర్ 1 బ్యాటర్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా పరుగులు చేయాలి. టీం అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్ స్టైల్ ను అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కూడా అదే ప్రయత్నిస్తుంటా. ఇక సూపర్ 8 లో తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపిస్తానంటూ హాట్ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.